అందరూ కలిసి దేవుని నామాన్ని గణపరుద్దాము. అందరూ కూడా సంతోషంగా దేవుని అవధులేనిది దివ్యమైన నీ కృప, అనంతమైనది ఆశ్చర్యమైనది. అవధులేనిది దివ్యమైన నీ కృప, అనంతమైనది ఆశ్చర్యమైనది. యేసయ్యా నాపై నీవు చూపిన కృప, అమూల్యమైనది వర్ణించలేనిది. యేసయ్యా నాపై నీవు చూపిన కృప, అనంతమైనది. అవధిలేనిది దివ్యమైన నీ కృప, అనంతమైనది ఆశ్చర్యమైనది. హృదయానందమును దుఃఖమునకు ప్రతిగా దయచేసినావు. ఊహించలేని హృదయానందమును దుఃఖమునకు ప్రతిగా దయచేసినావు. భారమెక్కువైనా దూరము కడు దూరమైన నీకై ఆడుకుందును. నేను గమ్యము చేరుకొందును. భారమెక్కువైనా దూరం కడు దూరమైన నీపై ఆనుకొందును. నేను గమ్యము చేరుకొందును. అవధులేనిది దివ్యమైన నీ కృప, అనంతమైనది ఆశ్చర్యమైనది. అవధిలేనిది దివ్యమైన నీ కృప, అనంతమైనది ఆశ్చర్యమైనది. ఎస్ సరిపోల్చలేని మధురమైన అనుభవం, ఇంతైన నీ ప్రేమలో అనుభవింపజేశావు. సరిపోల్చలేని మధురమైన అనుభవం, ఇంతైన నీ ప్రేమలో అనుభవింపజేశావు. సౌందర్యమైన అతి పరిశుద్ధమైన నీ రూపము తలచుకొందును. నేను నీ కోసము వేచియుందును. అతి పరిశుద్ధమైన నేను వేచియుందును. అవధిలేనిది దివ్యమైన
అద్భుతమైన నీ కృప అనంతమైనది ఆశ్చర్యమైనది అవధులేనిది దివ్యమైన నీ కృప అనంతమైనది ఆశ్చర్యమైనది. లెక్కించలేనటువంటి అగ్నిశోధనలు మన జీవితంలోకి వచ్చినప్పుడు మన ప్రయాసములకు తగిన ఫలములు ఇచ్చేటువంటి దేవాది దేవుడు అగ్నిశోధనలు ప్రయాసమునకు తగిన ఫలములిచ్చినావు. లెక్కించలేని అగ్నిశోధనలు ప్రయాసమునకు తగిన ఫలములిచ్చినావు. వాడబారని కిరీటములే పొందుటకు వెలుగున్నవి మరచి నేను లక్ష్యము వైపు సాగినా. వాడబారని కిరీటములే పొందుటకు వెలుగున్నవి మరచి నేను లక్ష్యము వైపు సాగినా. అవధులేనిది దివ్యమైన నీ కృప అనంతమైనది ఆశ్చర్యమైనది. అవధులేనిది దివ్యమైన నీ కృప అనంతమైనది ఆశ్చర్యమైనది. యేసయ్యా నాపై నీవు చూపిన కృప అమూల్యమైనది వర్ణించలేనిది. యేసయ్యా నాపై నీవు చూపిన కృప అమూల్యమైనది వర్ణించలేనిది. అవధులేనిది దివ్యమైన నీ కృప అనంతమైనది ఆశ్చర్యమైనది. అవధులేనిది దివ్యమైన నీ కృప అనంతమైనది ఆశ్చర్యమైనది. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమునకి ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. మంచిది. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, ఈనాటి ఉపవాస దిన కూటమునకు చేరొచ్చిన మీకందరికీ ప్రభునామమున వందనాలు. ఆ మాదిరిగానే మనము యథావిధిగా మన యొక్క బైబిల్ తరగతులలో మనము ధ్యానం చేస్తున్నటువంటి ఆత్మఫలములలో 7వ మాటను మనము ఈరోజు ధ్యానం చేయబోతున్నాము. 7వ మాటను మనం గమనిస్తే ఫెయిత్ఫుల్నెస్ అనగా విశ్వాసము అనే యొక్క మాటను తెలియజేస్తోంది. విశ్వాసము అనే మాటను గమనించినప్పుడు క్రైస్తవుడు దేవునిపై ఆధారపడిన విధానము తెలియజేస్తుంది. విశ్వాసము అనే మాటను మనం గమనించినప్పుడు క్రైస్తవ పిల్లలుగా మన యొక్క ప్రవర్తన, మన క్రియలను తెలియజేస్తుంది. విశ్వాసం అనేది చాలా ఒక కనిపించని రూపాన్ని, ఒక కనిపించని వ్యక్తిని, ఒక కనిపించని యొక్క రూపాన్ని ఆరాధించటమే విశ్వాసం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. నిజంగా క్రైస్తవుల విశ్వాసాన్ని చాలామంది విగ్రహారాధికులు చెప్తూ ఉంటారు. ఏంటి వాళ్ళు పుస్తకాన్ని పట్టుకొని దేవుడు అంటారేంటి? పుస్తకంలో ఏముంది? పరిశుద్ధ గ్రంథమైన ఒక పుస్తకాన్ని పట్టుకొని
అది దేవుడు అంటారేంటి? ఎస్, క్రైస్తవుని యొక్క నిరీక్షణదే. కనుకనే ఈ యొక్క విశ్వాసం అనే మాటను మనము గమనించినప్పుడు ఈ విశ్వాసానికి ఉండవలసినటువంటి చాలా లక్షణాలు, క్రైస్తవులుగా ఎప్పుడైతే మనము నామకరణము కలిగి దేవుణ్ణి తమ సొంత రక్షకునిగా అంగీకరించి మన యొక్క ఇహలోక సంబంధమైన ఆశలను విడిచి దేవునిపై ఆధారపడి ఆయన వెంబడించటమే నిజమైన విశ్వాసం. విశ్వాసం అనేది చాలా 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 విధాలుగా ఉంది. చాలామంది యొక్క విశ్వాసాన్ని, వారి విశ్వాసం వల్ల పొందుకున్న అనేక అంశాలను కూడా మనము గ్రంథంలో చూడగలుగుతాం. సరే, మెట్టుకు కొంతమంది అవిశ్వాసం యొక్క విధానము, విశ్వాసం ఎలా ఉండాలనే విషయాన్ని పరిశుద్ధ లేఖన గ్రంథాల్లో మాథ్యూ చాప్టర్ 23 verse 23, మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వాక్యాన్ని చదివినప్పుడు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టుకుని వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రియులారా, జాగ్రత్తగా గమనించాలి. ఈరోజు విశ్వాసం ఎలా ఉన్నాడట? పుదీనాలోను సోపులోను జీలకర్రలో ఏం చేస్తున్నట? 10వ వంతు తీస్తున్నాడట. అయితే ఆ దినాల్లో చూసేవాళ్ళేమో ఇప్పుడు తీయట్లేదులే, ఇప్పుడు నెల జీతాల్లోనే తీయట్లే. ఏమండి, ఇప్పుడు నెల జీతాల్లో 30,000 వచ్చినా, 50,000 వచ్చినా, 70,000 వచ్చినా లెక్క పెట్టుకోవడం, అప్పులు కట్టుకోవడం సరిపోతుంది. దేవుణ్ణి ఆడ గుర్తుపెట్టుకుంటున్నారు. సంపాదన దేని సరిపోతుంది? మంత్లీ ఈఎంఐలకు సరిపోతుంది. దేవుణ్ణి గుర్తుపెట్టుకునే పరిస్థితిలో మానవుడు లేడు. ఆ దినాల్లో అయితే వీళ్ళు దేంట్లో తీశారట? పుదీనాల్లో తీశారట. పుదీనా రేట్ ఎంత? ఇప్పుడే మనం 5 రూపాయలు 10 రూపాయలు కొంటున్నాం. అప్పుడు ఎంత ఉండొచ్చు? బహుశా 5 పైసలు ఉందో, లేకపోతే కాయిన్ ఉందో, రూపాయి ఉందో. రూపాయి కంటే ఇంకా తక్కువ ఏదో ఉంది కదా, నాణ్యాల్లో ఉండేదేమో. దాంట్లో 10వ భాగం తీశారట, 10వ వంతు తీశారట. ఈరోజు 10వ వంతమ్మ తీయాలి, దేవునికి 10వ భాగం ఇవ్వాలి. మీ జీతాల్లో, మీ సంపాదనలో దేవునికి ఇచ్చి దేవుణ్ణి మనము అడగాలి అనంటే ఏ ఒక్క దానికి తీర్మానం చేసుకోవట్లే. ముందు సారు మాకున్న అప్పులు, బజాజ్ ఫైనాన్స్ వాడు ఒకడు వచ్చాడు, వద్దన్న దండం పెట్టి ఇస్తున్నాడు. బ్యాంకులలో వచ్చారు, అయ్యేంటి ఏం కార్డులు, క్రెడిట్ కార్డులు ఉన్నాయి. ఏ బ్యాంకు కూడా పడితే ఫోన్లు చేస్తున్నాడు, ఊరకొరకనే క్రెడిట్ కార్డు ఇద్దామని. ఇన్ని అప్పులు మా చుట్టుంటే మేము పుదీనాలో జీలకర్రల్లో మేము ఆడదీస్తా. ఏమండి, సోపులో తీశారంట 10వ భాగం. చూసారా? అంటే వారికున్న ఆ విశ్వాసము, మనకి ఈరోజు ఉన్న ఈ విశ్వాసాన్ని మనం ఒకసారి బ్యాలెన్స్ చేయాలి. ఆ రోజు వాళ్ళ యొక్క విశ్వాసం దేనిలో ఉందట? పుదీనాలోను సోపులోను జీలకర్రలో 10వ వంతు తీశారట. అంటే దేవునికి ఇవ్వడములో, దాని ఉద్దేశం ఏంటంటే వారు దేవునికి ఇవ్వడములో వారెవరు? వేషధారులైనటువంటి శాస్త్రులు, పరిసయ్యులు. చూడండి, ఈ రోజుల్లో కూడా వేషధారులైన వారు చాలా మంది దేవునికి 10వ భాగాలు విరివిగా ఇస్తుంటారు. చాలా మంది, చాలా సంఘాల్లో చూస్తే వేషధారుల శాతం ఎక్కువ ఉంటుందండి. కారణం ఏంటంటే ఈరోజు సమాజంలో, సంఘాల్లో గౌరవం ఎవరికంటే వేషధారులకే. వాళ్ళకి పెద్ద విలువలు ఉంటాయి, వాళ్ళకు పెద్ద పట్టాలు ఇస్తారు, ముందు సీట్లో కూర్చోవాలి, గౌరవంగా చూడాలి. వేషధారులకి, దేవుని సన్నిధిలో వేషధారులకు స్థలం లేదు. కానీ సమాజంలో వేషధారులకు ఆ విలువ ఇవ్వకపోతే పాస్టర్లు ఉంచారు సంఘాల్లో. వేషధారులను సూపర్ స్టార్ అనాలి, అప్పుడే పాస్టర్కి జీవనోపాధి. ఒకవేళ పాస్టర్ ఉన్నట్టు, ఏమయ్యా నువ్వు సంఘ పెద్దవే కానీ నువ్వు వేషధారివి, నువ్వు పనికిరావు అనుకో, నువ్వు మా సంఘానికి పనికిరావు పో. ఏమండి, అంతేను కదా. ఓ సంఘ పెద్దను పిలిచి మనూరులోనే, ఏమండి మీరు సంఘ పెద్దలే కానీ మీరు వేషధారులు కాబట్టి సంఘానికి పనికిరారు అన్నాను అనుకోండి, నేనే అన్నాను అనుకోండి, ఏమంటారు వాళ్ళు వచ్చి నన్ను? నువ్వు మా ఊరికి పనికిరావు, మాకొద్దు పో పాస్టర్ గారు అంటారు. కానీ
ఆనాడు మనం గమనిస్తే వేషధారులే దేవునికి ఎక్కువ ఇచ్చేవారట. వాళ్ళు పుదీనాలో, జీలకర్రలో, మరి సోపులోనే 10వ వంతు తీశారంటే ఇక వారి జీతాలు ఎంత ఇస్తుండాలి? అంతేగా. పుదీనాలోనే తీయగలిగినోడు వాడి పని భాగములో, వాడి సంపాదనలో దేవునికి ఎంత ఇస్తున్నాడు? బాగానే ఇస్తుంటాడు. ఇంకా అవి మనం కౌంట్ చేయలేము. మనం దీన్ని బట్టి ఊరిక ఒక ఊహ, అంతేగా. కాబట్టి అయితే వారెవరు? బాగా దేవునికి ఇచ్చేవాళ్ళే, కానీ వేషధారులైన వారు. దేవునికి నెల నెల ఇస్తున్నారు, వారి సంపదలు ఇస్తున్నారు, వారి కలిగిన దాంట్లో ఇస్తున్నారు, వాళ్ళకి కలిగిన సమస్తాన్ని ఇస్తున్నారు. కానీ ఎక్కడ వాళ్ళు పడిపోయారు? ధర్మశాస్త్రం అనుసరించలో పడిపోయారు. విశ్వాసం అనేటువంటి ముసుగులో బ్రతుకుతూ ఉన్నారట. ఎంత చక్కటి మాట అండి. విశ్వాసం అనే ముసుగులో ఉన్నారు. ముసుగు. దేవుడు అది కోరుతున్నాడా? ధర్మశాస్త్రానికి లోబడమంటున్నాడు. అందుకే లేఖనం అక్కడ అంటుంది, ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయమును అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసం అనే దాన్ని విడిచిపెట్టి వాటిని మానక వీటిని చేయాలి. మీరేం చేస్తున్నారు? దశమభాగం తీస్తున్నారు, కానీ మంచిదే. చిన్న చిన్న వాటిలో కూడా దశమభాగాన్ని చూస్తున్నారు. కానీ మరి మీలో విశ్వాసం ఏది? న్యాయం ఎక్కడుంది? మీకు కనికరం ఎక్కడుంది? ఇవన్నీ లేవు. కానీ నేను దశమభాగం ఇస్తాను, శనివారము ఖచ్చితంగా నేను కూటానికి వెళ్తాను, ఆదివారం ఆరాధనలో ఉంటాను, నా అంత భక్తిపరుడు, నీతిపరుడు ఎవరు లేడని మనం చెప్పుకుంటే ప్రయోజనం లేదు. చాలా మంది నాడు అవి విశ్వాసుల యొక్క నమ్మకం ఏంటంటే, నేను నమ్మకముగా దశమభాగం ఇస్తున్నాను. కొంతమందిని నేను చూస్తున్నాను, అయ్యగారులకు తెగ పడిపోయి ఇచ్చేస్తా ఉంటారు. దశమభాగాలు కాదు, ఇంకా శాని ఎత్తుంటారు. దేన్ని విడిచి? విశ్వాసాన్ని విడిచి, న్యాయమును విడిచి, కనికరమును విడిచి నువ్వు ఏమి ఇచ్చినా కూడా ప్రయోజనం లేదు. ఎందుకంటే ధర్మశాస్త్రములో ప్రాముఖ్యమైన విషయాన్ని విడిచి దేవునికి నీవు ఏది ఇచ్చినా కూడా వారిని ఏమన్నాడు? వేషధారులు అన్నాడు. ఈరోజు క్రైస్తవ సమాజంలో వేషధారులు లెక్కకు మించి ఉన్నారండి. లెక్కకు మించే ఉన్నారు. కానీ సేవకులు వాటిని బయట చెప్పడానికి ధైర్యం లేదు. కనుకనే దేవుని వాక్యం చక్కగా చెప్తుంది, వేషధారణలో ఉన్న విశ్వాసము దేవునికి అక్కర్లేదు. వేషధారణలో నువ్వు ఇచ్చేటువంటి దశమభాగము దేవునికి అక్కర్లేదు. అందుకే 24 ఉన్నాడు, అందులైన మార్గదర్శకులారా, దోమలు లేకుండానట్లు వడియగట్టి ఒంటిని మింగువారు మీరే. ఏందండి ఇది? ఈ సామెత బోన్లా ఉపమానం చూసారు ఎలా ఉందా? అదిరిపోలా? ఉపమానం భలే ఉంటుందండి. ఉపమానం ఏంటది? ఇది దోమను పట్టుకునేదానికి ఒడిగట్టిందంట. దోమ కోసం ఒడిగట్టి దేన్ని మింగాడంట? ఒంటి. సన్నోలు లేదు. ఇది మామూలు విశ్వాసం కాదు. ఈ 10వ వంతు దశమభాగం వచ్చే విశ్వాసులు వ్యవహారం చూడు ఎలా ఉందో. వీళ్ళు సోపులో, జీలకర్రలో తీసే విశ్వాసులు అయ్యగారులు. వీళ్ళు చేసే అంటే ఏంటంట? దోమకేమో ఒడే కడతారట, ఒంటెలు మీగా అయ్యగారులు వీళ్ళు. ఇటువంటి విశ్వాసుల గురించి వాక్యం చెప్తుంది, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు గిన్నెను పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోను అజితేంద్రియత్వంతోను నిండి ఉన్నవి. గ్రుడ్డి పరిచయుడా, గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి అగునట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయుము. ఇంకా ఇంకొక మాట 27 అంటున్నాడు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి లోపల శృంగారముగా అగుపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషంతోనూ నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగుపడుచున్నారు గాని లోపల వేషధారణతోనూ అక్రమంతోనూ నిండి ఉన్నారు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించు, నీతిమంతుల గోరీలను శృంగారించుచు, మనము మన పితరుల దినములలో ఉండిన ఎడల
ప్రవక్తల మరణ విషయంలో వారితో పాలివారై ఉండకపోదుమని చెప్పుకొందురు. చాలమ్మా, ఇంకా ఈ అధ్యాయం అంతా చదివితే అవిశ్వాసులైన విశ్వాసులమని చెప్పుకుంటున్న వారిని వేషధారులు అంటారండి. విశ్వాసం అంటే, వేషధారులు అంటే అవిశ్వాసులు. విశ్వాసులమని చెప్పుకునేటువంటి అవిశ్వాసుల గురించి ఈ మాటను చాలా చక్కగా లేఖనాల్లో మనము చూస్తున్నాం. రోమీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తులు కూడా చాలా శ్రేష్టమైన సంగతులను తెలియజేస్తూ వస్తున్నాడు. 3వ అధ్యాయము 3వ వాక్యాన్ని చదివితే, కొందరు అవిశ్వాసులైననేమి, వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా? అట్లనరాదు, నీ మాటలలో నువ్వు నీతిమంతుడుగా తీర్చబడినట్లును నీ వ్యాజ్యమాడినప్పుడు గెలిచినట్లు నేను రాయబడిన ప్రకారము ప్రతి మనుషుడు అబద్ధికుడుగును గాని దేవుడు సత్యమంతుడు కాక తీరడు. చాలండి. అంటే కొంతమంది ఉదరగొడుతుంటారు చూసావు, వారి గురించి కూడా చక్కగా పౌలు భక్తుడు చెప్పాడు. నీలో ఉన్నటువంటి దుర్నీతిని నువ్వు దాచి దేవుని యొక్క నీతిని నువ్వు అది ప్రత్యేకంగా చెప్తూ ఉంటారు. కొంతమందిలో ఉన్న దుర్నీతిని దాచిపెట్టడానికి ఏంటంటే, దేవుని గురించి ఏదో తెలిసి తెలియని, దేవుని చూసావా, దేవుడు కనపడ్డా, నీతిమంతుడు ఎక్కడున్నాడా, నువ్వు నీతిమంతుడివేనా, దేవుడు ఎలా ఉంటాడు నీకు ఎలా తెలుసు, ఇలాంటి దుర్నీతికి సంబంధించినటువంటి మాటలు. అంటే అపవాదికి సంబంధించినటువంటి క్రియలు నీలో ఉండి దేవుణ్ణి నీతిమంతుడుగా నువ్వు తీర్చబెట్టడానికి లేదా దేవుణ్ణి అబద్ధికుడిగా నువ్వు కనపరచడానికి ప్రయత్నం చేస్తున్నావంటే దాని కారణం నీలో ఉన్న దుర్నీతిని దాయుట కొరకు, నీలో ఉన్న అవిశ్వాసమును దాయుట కొరకు, దేవుణ్ణి అవిశ్వాసిగా చేయాలని లేదా దేవుని అనీతిమంతుడుగా కనపరచాలనేటువంటి ఆ వ్యక్తిత్వం కలిగిన వారు అవిశ్వాసులైనటువంటి వ్యక్తులు. మరొక మాటను చూద్దాము. తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వాక్యం. చాలు. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడాలి క్రైస్తవుడు. ఫైట్ ద గుడ్ ఫైట్ ఆఫ్ ద ఫెయిత్, టేక్ హోల్డ్ ఆఫ్ ద ఎటర్నల్ లైఫ్ టు విచ్ యూ వేర్ కాల్డ్ అండ్ అబౌట్ విచ్ యూ మేడ్ ద గుడ్ కన్ఫెషన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ మెనీ విట్నెసెస్. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం. విశ్వాసం ఎప్పుడు కూడా పోరాడాలి. ఏమంటే విశ్వాసి ఎప్పుడు కూడా సమాజంలో లోకు అవుతాడు. విశ్వాసిని ఎప్పుడు కూడా ప్రజలు అవహేళనగా చూస్తుంటారు. అవిశ్వాసి యొక్క జీవితము లోకములో చంచలమైనదిగా ఉంటుంది. అవిశ్వాసి యొక్క జీవితం లోకంలో చంచలమైనదిగా ఉంటుంది. విశ్వాసి పరిస్థితి ఏంటంటే కట్టుబాట్లు ఉంటాయి, కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, కొన్ని నిబంధనలు ఉంటాయి. ఈ నిబంధనలు పాటిస్తున్నటువంటి విశ్వాసిని అవిశ్వాసి చూసినప్పుడు చాలా తేలిగ్గా చూస్తాడు. ప్రతి విషయాన్ని గుచ్చి చూస్తాడు. ఎందుకంటే వాడు అవిశ్వాసి కాబట్టి ఎక్కడ ఈ విశ్వాసి అనేవాడిని లోకంలోనికి తీసుకురావాలి, వీని నీతిని కనికరమును న్యాయమును సమాజములో వానితో పాటుగా కట్టేసుకోవాలని చూస్తాడు. అందుకొరకే విశ్వాస సంబంధమైన మంచి పోరాటాన్ని పోరాడాలి. ఈ పోరాటంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో అనానుకూల పరిస్థితులు విశ్వాసులకు ఇటువంటి వచ్చినప్పుడు చాలా మంది ఊరికినే పడిపోతారండి. శ్రమలు సమస్యలు వచ్చినప్పుడు మాత్రం దేవుడు అక్కర్లేదు, అన్ని కలిగి ఉంటేనే దేవుడా? ఏమండి, అన్ని కలిగి ఉంటేనే దేవుడా? యేసు ప్రభు వారికి 12 మంది శిష్యులుంటే వారందరూ భయంకరమైన మరణాలు ఆయన కొరకు పొందారు. ముందు వాళ్ళే అప్పగించారు, అది వేరే సందర్భం.
భయపడ్డారు. ఆ తర్వాత ఆయన వెంబడించే ముందు ఆయనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని తెలుసుకోలేకపోయారు. ఆయన మరణించిన తర్వాత ఆయనలో ఉన్నటువంటి ఆ విశిష్టతను ఎరిగి భయంకరమైన మరణాలు పొందారు, శ్రమలు పొందారు, బాధలు పొందారు, అనేకమైనటువంటి అనానుకూల పరిస్థితుల్లో స్వార్థను ప్రకటించి మరణించారు, సజీవ సాక్షులుగా నిలిచారు. ఆ రీతిగా ఈ యొక్క విశ్వాస సంబంధమైన పోరాటాన్ని పోరాడేవారుగా ఉండాలి. విశ్వాసులకి ఎన్నో అడ్డంకులు వస్తాయండి. సంఘ పరిచర్య చేస్తున్నప్పుడు, విశ్వాసంతో చేస్తున్నప్పుడు, లేదా సేవకునికి సమీపంలో ఉన్నప్పుడు, సంఘాభివృద్ధికి ప్రయాసపడుతున్నప్పుడు ఎన్నో పోరాటాలను పోరాడాలి. ఆ పోరాడడానికి చాలా సహనము కావాలి, ఓర్పు కావాలి, నిరీక్షణ కావాలి. ఒక దినములోనే అన్ని పొందుకోలేము, ఒక దినములోనే అన్నీ చేసేయలేము. విశ్వాసంతో పోరాడగలిగితే నిత్య జీవ సాక్షుల ఎదుట మంచి ఒప్పుకున్న వారముగా ఉంటాం. నిత్య జీవ సాక్ష్యం, మన సాక్ష్యాన్ని కనపరుచుకోవాలంటే విశ్వాసము కొరకు పోరాడాలి. విశ్వాసం అంటే ఒక్క రోజుతో అయిపోదండి. ప్రార్థన జీవితం అని ఒకరోజు ప్రార్థన చేసుకొని ఒక రోజున నీళ్ళలో మునిగి బయటకు వచ్చి ఇంకా నేను అయిపోయింది, నేను రక్షింపబడ్డాను, పాస్టర్ గారు నీళ్ళలో ముంచి బయటకు తెచ్చేశాడు, బాప్తిసం వచ్చిందంటే ఇంకా నా దాని అయిపోయింది, ఇంకా ఇంకేం పని లేదు, నేను ఆడ తిరిగినా ఏం చేసినా, ప్రార్థన పోయినా పోకపోయినా, ఆదివారం బలలో చేసిన వేయకపోయినా ఇంకా నేను ఒక్క రోజుతో నాది మొత్తం పోయింది అనుకుంటుంటారు చాలామంది అవిశ్వాసులైన వారు. విశ్వాస జీవితం ఎట్లాంటిదంటే పోరాటమే, పోరాడాలి. ఎప్పటి వరకు? నో ఎండింగ్, డెత్ వరకు ఉండాలి. మరణము వరకు పోరాడగలిగితేనే తర్వాత ఏముంటుందట? నిత్య జీవం అనేటువంటి సాక్ష్యాన్ని కలిగి ఉంటావు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మరణము వరకు పోరాడగలిగే విశ్వాసిగా ఉండాలి. శ్రమలు రాగానే, బాధలు రాగానే, అనానుకూల పరిస్థితులు రాగానే నాకేం చేశాడు దేవుడు, నన్నేం చేశాడు దేవుడు అని దేవునిపై మనము నిందలేసే వారముగా కాదు. అగ్ని శోధనలు సమీపించినప్పుడు కూడా ప్రయాసపడినారు. అటువంటి ఒప్పుకోలు కలిగిన వారుగా ఉండాలి. ఆ వాడబారని కిరీటము పొందుకునే వరకు విశ్వాసం అనేటువంటి ఈ ప్రయాణము, ఈ పోరాటము ఆగకూడదు. క్రైస్తవ జీవితము ఆ రీతిగా ఉండాలి. ఆ రీతిగా ఉండగలిగినప్పుడే దేవుని యొక్క చిత్తాన్ని మనము జరిగించిన వారముగా ఉంటాం, అని చిత్తానికి లోబడే వారముగా ఉంటాం. అయితే సమాజంలో వాక్యము ఏమైతే రాయబడిందో పౌలు భక్తుడు తిమోతికి ఎక్సలెంట్ వర్డ్స్ చెప్పాడు. తిమోతిని పరిచర్యకు పంపించినప్పుడు తిమోతికి పౌలు చెప్తూ ఉన్నాడు. చూడండి, 4వ అధ్యాయం, మొదటి తిమోతి రాసిన పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి 1-2 వాక్యాలు చూద్దాం. అయితే కడవరి దినములలో కొందరి అబద్ధికుల వేషధారణ వల్ల మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ చెప్పుచున్నాడు. ఏమండి, విశ్వాసములో ఈరోజు చాలా మంది క్రైస్తవులు పడిపోవటానికి కారణం ఏంటంటే మొదట దయ్యపు బోధాలు ఎక్కువైపోయింది, దయ్యపు బోధ ఎక్కువైపోయింది, దయ్యపు స్వార్థ ఎక్కువైంది, అపవాద సంబంధమైన స్వార్థ సమాజంలోనికి వచ్చేసింది. ఆనాడు ముందుగానే ఊహించారు, పరిశుద్ధాత్ముడు వీరితో మాట్లాడారు. కానీ ఈరోజు సమాజంలో మనం చూస్తున్నది, లేఖనాలు మన ముందు కనపరుస్తున్న మాటే. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహమును నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతలు చెల్లించి పుచ్చుకుని నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులన్నిటిలో నుండి తినుట మానవల్లని చెప్పుచుందురు. సరే, ఆ విషయాన్ని నటించితే వీరు ఎటువంటి వారంటే అబద్ధికులు మాత్రమే కాకుండా మనస్సాక్షి గలవారై విశ్వాసము విషయంలో కృతజ్ఞతలు చెల్లించుచు
దేవుడు సమాజంలో నిర్మించిన ప్రతి వస్తువులన్నిటినీ తినుట మానవలనని చెప్పుచున్నాడు. సరే, తిండి విషయం అయితే పక్కన పెడితే వీరి బోధన గురించి, వీరి విశ్వాసాన్ని గురించి మనం ఆలోచించాలి. వీరు ప్రాముఖ్యముగా దయ్యముల బోధ నుంచి ఆ విషయంలో వారు ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తూ, విశ్వాస విషయంలో భ్రష్టులవుతూ, ఆత్మ చెప్పేటువంటి విషయాలను వారు బోధించలేకపోతున్నారు. పరిశుద్ధాత్ముని సహాయం వారిలో తగ్గి విశ్వాసులను భ్రష్టులుగా తయారు చేస్తున్నారండి. దేన్ని బట్టి? దయ్యపు బోధనలు బోధిస్తూ, అబద్ధ బోధనలు బోధిస్తూ, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని వాక్యములో ఏమైతే రాయబడిందో వాటన్నిటిని ప్రక్కకు నెట్టేసి వేషధారణ సమాజంలో ఎక్కువైపోయిందండి. లేఖనములో ఉన్నది ఉన్నట్టుగా బోధించడం మానేసి మోసపూరితమైనటువంటి కల్పనా కథలు ఎక్కువైపోయినాయి. కనుకనే ఈనాడు విశ్వాసి ఎవరో అవిశ్వాసి ఎవరో కూడా గుర్తుపట్టలేని పరిస్థితి అయిపోతుంది సంఘాల్లో. కల్పనా కథలు, అబద్ధ బోధలు, దయ్యపు బోధలు, వీటన్నిటిని చూస్తున్నాం. కానీ ప్రశ్నించే వారు తక్కువైపోయారు. అయితే ఎవరు ప్రశ్నిస్తున్నారంటే సేవకుల్నే ప్రశ్నించుకొని కొట్లాడుకుంటున్నారు బాగానే. వీడంటున్నాడు అన్ని, ఏయ్ నువ్వు జాగ్రత్తగా ఉండు, నువ్వు దెయ్యపు బోధ చెప్తున్నావు. ఈ అయ్యగారులే బాగానే కొట్టుకుంటున్నారు. దీనివల్ల సమాజంలో విశ్వాసికి అవిశ్వాసికి జరిగే ఈ పోరాటంలో అన్యులకు మనం అవకాశం ఇచ్చిన వరం అయిపోతున్నాం. ఉన్నది ఉన్నట్టుగా బోధించు, లేఖనాల్లో ఉన్నది చదివి బోధించు. దాన్ని ప్రక్క నుంచి అనేక ఈ కడవరి దినాల్లో అబద్ధ బోధకులు బయలుదేరుతారని లేఖనం ఏ రీతిగా బయలుదేరిందో, ఏ రీతిగా రాయబడి ఉందో, ఆ రీతిగా విశ్వాసుల యొక్క ఆత్మ విధానములో లోకంలోనికి నడిపించే బోధలు ఎక్కువైపోయినాయి. ఇది చాలా బాధాకరమైన విషయాన్ని అయితే ఏ విధం చేతనైతేమి పౌలు గారు తిమోతికి తెలియజేస్తున్నాడు. తిమోతి, నువ్వు యవన కాలంలో సేవకు వచ్చావు, యవన కాలంలో నువ్వు బయటకు వెళ్తున్నావు, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నీకు ముందు అబద్ధ బోధకులు బయలుదేరుతారు. ఎందుకంటే కడవరి దినాల్లో వాళ్ళు ఉంటారు. వాళ్ళు వేషధారణతో ప్రజలను మోసపిచ్చువారై ఆత్మల యందు దయ్యముల బోధను లక్ష్యములకి వెలుగులోకి తీసుకొస్తారు. ఆత్మలోనికి దయ్యాల బోధను తీసుకొచ్చి సాతాను సంబంధమైన అపవాది సంబంధమైన బోధలను ప్రచురపరుస్తారని చక్కగా మరి ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. కనుక ప్రియులరా, లోకంలో ఉన్నటువంటి సంగతులన్నిటినీ మనము జాగ్రత్తగా వినాలి. 6వ వాక్యంలో కూడా చూస్తుంటాడు, ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుచూ వచ్చిన విశ్వాస సుబోధ సంబంధ పరిచారకుడు అయ్యుందువు. విశ్వాస సంబంధమైనటువంటి వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసుకు మంచి పరిచారకుడు అయ్యుందువు. తిమోతికి చెప్తున్నాడు పౌలు. లోకంలోకి వెళ్ళినప్పుడు ఇటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ మధ్యలో నువ్వు జాగ్రత్తగా ఉండు. నీ పరిచర్య జాగ్రత్త. నువ్వు అనుసరించి వచ్చినటువంటి నీ విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు యేసు క్రీస్తునకు మంచి పరిచారకుడు అయ్యిండు. ఈరోజు సంఘాల్లో పరిచర్య చేస్తున్నటువంటి బిడ్డలు దేవుని పరిచారకులై ఉన్నారు. ఆ మంచి పరిచర్యను దేవుడు ఇచ్చాడు అనుకోవాలి. సంఘములో పరిచర్య చేయడం అంటే ఆశమాషి విషయం కాదు. దేవుడిచ్చినటువంటి మంచి పరిచర్య, దేవుని వాక్యముల చేత పెంపారుటకు కావలసినటువంటి పరిచర్య అది. అలా ఉండమని ఆనాడు తిమోతికే పౌలు చెప్పడాన్ని మనము చూస్తున్నాం. కనుక నా ప్రియ దేవుని సంగమా, 1-2 మాటలు చదివి మనం వర్తమానాన్ని ముగింపులోని తీసుకొద్దాం. తీతుకు రాసిన పత్రిక మరి 3వ అధ్యాయము 8వ వాక్యాన్ని కూడా మనము గమనించినప్పుడు, ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనసుంచినట్లు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవల్లని కోరుచున్నాను. ఇవియు మనుషులకు ప్రయోజనకరమై ఉన్నవి గాని. చల్మ
ఈ మాటను మనం జాగ్రత్తగా గమనిస్తే తీతుకు కూడా ఇదే పత్రికలో ఈ విధంగానే తెలియజేస్తున్నాడు. ఈ మాట నమ్మదగదే గనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయాలి. మన క్రియలు దేవుని పనిలోను, సంఘములోను, మనము నివసిస్తున్న స్థలములోను మన క్రియలు చాలా చక్కగా ఉండాలి, శ్రద్ధగా ఉండాలి. అంత మాత్రమే కాక ఆయన యందు మనసుంచున్నట్లు నీవి సంగతులు జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆయన యందు ఆ రీతిగా ఆ మనస్సు కలిగిన వారై ఆయన ఎడల మన సత్క్రియలను విశ్వాసములో పెంపారు పొందేవారుగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. కనుక నా ప్రియ దేవుని సంగమా, ఈ విధముగా విశ్వాసముల గురించి చాలా సంగతులు పౌలు భక్తుడు రాశాడు. మీకు సమయం దొరికినట్లయితే ఇంకా పూర్తిగా అధ్యాయం అంతా కూడా మరి హెబ్రీలకు రాస్తున్న పత్రిక హెబ్రీస్ చాప్టర్ 11 వర్స్ 1 చివరి వరకు మీరు తర్వాత నిదానించి చదువుకోండి. విశ్వాసమును గురించి అధ్యాయం అంతా రాయబడి ఉంటుంది. ఆది కాండం నుంచి ప్రకటన వరకు ఎవరి విశ్వాసాన్ని బట్టి ఎవరు ఏమేం పొందుకున్నారనే ఆ విషయాలన్నీ తెలియాలంటే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అంతా చదువుకోండి. నిదానం చదువు. ఒక్క మాటని మాత్రం చదువుదాం. మొదటి, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజమైన స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. హల్లెలూయా. ఇంతకంటే పెద్దగా ఈ విశ్వాసమునకు కావలసినటువంటి అర్థాలు లేదా వివరణ అవసరం లేదు. చక్కగా అంటున్నాడు, నౌ ఫెయిత్ ఈస్ ద అష్యూరెన్స్ ఆఫ్ ద థింగ్స్ హోప్డ్ ఫర్ ది కన్విక్షన్ ఆఫ్ థింగ్స్ నాట్ సీన్. విశ్వాసం అనేది మనలో ఎప్పుడైతే నిరీక్షణ కలిగి ఉంటుందో మన యొక్క విశ్వాస జీవితము ఆ నిజమైన విశ్వాసం యొక్క రూపం బయటకు కనపడుతుంది. ఏమండి, విశ్వాసం అనేది ఏముండాలట? నిరీక్షణ కలిగి ఉండాలి, ఎదురు చూసేదిగా ఉండాలి, ఓపిక కలిగి ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. ఇవన్నీ కలిగి ఉన్నప్పుడే విశ్వాసము, ఆ విశ్వాసం యొక్క రూపము అప్పుడు కనపడుద్దట. అది విశ్వాసం నిజమైందా కాదా? మన విశ్వాసము ఏ విధమైందనేది చూడాలి అంటే మనం ఓపిక కలిగి నిరీక్షించి ఎదురు చూడగలిగినప్పుడే అది నిజమో అబద్ధమో తేలుతుంది, దానిలో ఉన్నటువంటి ఆ స్వరూపం. అందుకంటున్నాడు, అదృశ్యమైనవి అంటే కనపడనివి ఉన్నావని రుజువు చేయడమే విశ్వాసం. ప్రైజ్ గాడ్. ఏమండి, కనపడనివి ఏంటి? కనపడనివి చాలా మంది అంటున్నారు, మీరు ప్రార్థనకి వెళ్తారు, తండ్రి దేవా దేవా అంటుంటారు. ఆయన మీరు చూసారా? ఆయన ఎవరికైనా కనపడ్డాడా? ఎస్, ఆయన కనపడలేదు. ఆయన కనపడలేదు కాబట్టి అదృశ్యమైన ఆయన ఉన్నాడని నమ్మటమే విశ్వాసం. ప్రైజ్ గాడ్. ఏమండి, అదృశ్యమైనవి, అదృశ్యమైన దేవుడు, కనపడని దేవుడు ఉన్నాడని నమ్మటమే విశ్వాసం. అందుకన్నాడు, విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజమైన స్వరూపము. దానికి సంబంధించి ఈ కింద మీరు అందరిని గమనిస్తే ఎవరెవరు ఏ రీతిగా విశ్వాసంతో ఏమేమి గొప్ప కార్యాలు పొందుకున్నారో మనం చూడగలుగుతాం. వారి జీవితాల్లో దేవుడు చేసిన అద్భుత కార్యాలన్నీ కూడా ఈ అధ్యాయంలో రాయబడి ఉంటాయి. విశ్వాసం ద్వారా వారు పొందుకున్నటువంటి గొప్ప గొప్ప కార్యాలు, వారి జీవితాల్లో దేవుడు చేసినటువంటి గొప్ప మేలులను మనం ఈ భాగంలో చూడగలుగుతాం. కనుక నా ప్రియ దేవుని సంగమా, విశ్వాసమును గురించి క్రైస్తవుడు ఎప్పుడైతే నిరీక్షణతో ఉంటాడో ఆ విశ్వాసంలో ఉన్నటువంటి నిజమైన రూపం బయటకు వస్తాడు. ఆ రూపాన్ని కలిగి ఉన్న వారే నిజమైనటువంటి విశ్వాసులు, నిజమైనటువంటి దేవునిపై ఆధారపడినటువంటి బిడలు అని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుండగా దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు నాయన. ఈ ప్రత్యేక సమయంలో నాయన మీరు మాతో మాట్లాడిన ఫెయిత్నెస్, మాలో ఉన్నటువంటి విశ్వాసం, అవిశ్వాసులు ఉన్నటువంటి విశ్వాసము, అవిశ్వాస యొక్క విధానము, విశ్వాస యొక్క విధానము, అవిశ్వాసునైనా ఈ లోకములో ప్రతి దానిలో దశమ భాగమును తీస్తూ నీకు సమర్పిస్తూ తను అనుకుంటున్నాడు నేను విశ్వాసిని అని. నో, దట్ ఈస్ రాంగ్.
విశ్వాసి ఎప్పుడైతే నిరీక్షణ కలిగి నీ యందు నమ్మకం ఉంచి నీ కట్టడంలో ఆజ్ఞలను గైకొని నడుస్తాడో అది విశ్వాసం అని లేఖనాల ద్వారా మీరు మాట్లాడారు. అవును తండ్రి, మా జీవితాల్లో అవిశ్వాసమైన బ్రతుకులు మేము ఉన్నామేమో. విశ్వాసము కలిగి నేను నీ నిజమైనటువంటి అయితే ఆ యొక్క ఆ రక్షణ ఆ మార్గము కొరకు ఎదురు చూసే వారముగా ఓపిక కలిగి నాయన ఆ యొక్క నిరీక్షణ కలిగినటువంటి మా విశ్వాసమును ఆ నిజమైన స్వరూపమును నాయన కనపరిచే వారముగా నీ ఎదుటను అన్యుల ఎదుటను కనపరచబడుతూ నీకిష్టుడుగా నివాసం చేస్తూ ఆ ఉన్నతమైన స్థలములకు చేరు వరకు కూడా విశ్వాసములో నిలకడగలిగి నమ్మకమైన మెడలుగా ఉంట కృపనిమ్మని ఈ వాక్యం ద్వారా మీరు నాతో మాతో మాట్లాడేదేవో మీకు వందనాలు. ఈ వాక్యం ఏంటంటే ఫిరిబిడలకు కూడా అట్టి మనసును దయచేసి విశ్వాసములో పెంపారుగా ఉండటానికి కృపను దయచేయమని ఈ మాటలు చిత్తమునైనా దీవించి ఆశీర్వదించమని యేసే ఘనమైన నామములో ప్రార్థించడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.